నా పేరు శేష్ కుమారి. నేను యోగా నేచురోపతి డాక్టర్ అండ్ సైకాలజిస్ట్. అయితే ఇవాళ మనం చెప్పుకునే టాపిక్ ఏంటి అంటే సైకాలజీ అండ్ ఫిజియాలజీ. అంతే కదా, మనం ఎక్కువ సైకాలజీ గురించి చెప్పుకుంటాం. మరి మన ఫస్ట్ ఫండమెంటల్ రూల్ ఏంటి? సైకలాజికల్గా బాగుంటే ఫిజికల్గా కూడా బాగుంటాం, అవునా? చాలామంది మనసుని పట్టించుకోరు. శరీరానికి ఏదైనా రుగ్మత రాగానే వెధవ మనసు బాధపడుతూనే ఉంటుంది, లేకపోతే దాన్ని అసలు లెక్కే చేయరు. చేయకపోతే ఎలాగా? నీ మనసు బాగుంటేనే నీ శరీరం బాగుంటుంది. అంటే ఇప్పుడు నేను చెప్పాను, మనసు బాగుంటే శరీరం బాగుంటుంది అంటే సైంటిఫిక్గా రిలేషన్ ఉందా? నిజంగా మనసు బాగుంటే శరీరం బాగుంటుందా? ఏమన్నా అసలు రిలేషన్ ఉందా అనేసి చాలామందికి డౌట్లు ఉంటాయండి. దాన్ని నేను ఇవాళ సైంటిఫిక్గా రిలేషన్స్ చెప్తూ ఒక్కొక్క ప్రాబ్లం గురించి నేను మీకు చెప్తానండి, ఓకేనా? ఫస్ట్ మనం చెప్పుకునేది కొంచెం లేట్ అయినా వినండి, తప్పదు. ఎందుకంటే మీకు మానసికంగా బాగుంటే శారీరకంగా బాగుంటాము అన్నది తెలిస్తే మానసికంగా ఎలా బాగుపడాలో రూట్స్ వెతుక్కుంటారు. యోగా చేస్తారు, ధ్యాన చేస్తారు, అంటే మనసుని తేలిక చేసుకుంటారు. మీకు రూట్ కాజ్ అక్కడే ఉందని మీకు తెలియాలి, ముందు మీరు నమ్మాలి, అవునండి? అయితే ఫస్ట్ ఇవాళ నేను నా దగ్గరికి నాకు చాలా రోజుల క్రితం ఒక ఆయన సాయిబాబా భజన చేసే ఒక ఆయన నా దగ్గరికి వచ్చారు. పాపం భజన చేస్తారటండి. ఆయన చేసేది ఏం లేదు, 500 ఇస్తారట. ఈ సౌరియాసిస్తో బాధపడుతున్నాడు ఆయన, స్కిన్ డిసీజ్. అయితే ఆయనకి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇప్పుడు ఒక జంట సంసారాన్ని ఈదాలి అంటే ఆడది ఎంత బాధపడుతుందో మగవాడు కూడా అంతే బాధపడతాడు, అవునండి? తెచ్చిన డబ్బు, ఎన్ని అవసరాలు ఉంటాయి సంసారంలో, అన్నిటికీ సర్దలేకపోతే ఆడదాన్ని అయితే పర్వాలేదు, మగాడిని చేతకానాడు అనేస్తారని ఇంకా భయం. మనం ఆడవాళ్ళం 10 మందికి చెప్పేసుకుంటాం, ఫ్రీ అయిపోతాం. మగాళ్ళు చెప్పుకోలేరు, వాళ్ళకి ఎక్కడ పాపం సోర్స్ ఉండదు. అందుకే జెంట్స్కి హార్ట్ అటాక్స్ ఎక్కువ వస్తాయి, అవునా? అంటే వాళ్ళు షేర్ చేసుకోలేరు పాపం వాళ్ళు. అందుకని వాళ్ళకున్న కష్టాలు వాళ్ళకు ఉంటాయి. సరే, అయితే మనకి ఆ అన్నయ్య గారు, నేను ఎవరినన్నా పేషెంట్ అన్నా అని అంట, ఆయన మన దగ్గరికి వచ్చారు. వచ్చినప్పుడు ఆయన చాలా మందులు వాడేశానమ్మా, యాంటీబయాటిక్స్ ఎక్కువ వాడేశాను అన్నారు. పాపం చర్మం 50 years కుళ్ళిపోయింది. 50 years అయినా లేడు ఆయన, 60, 70 అలా ఉన్నాడు, 65 అలా ఉన్నాడు. యాంటీబయాటిక్స్ ఎక్కువ వాడేశాడు. నేను ఆయనకి చెప్పాను, అన్న సౌరియాసిస్ అనేది ఆటో ఇమ్యూన్ డిజార్డర్. ఫస్ట్ దాని గురించి తెలుసుకోండి. ఎంతసేపు యాంటీబయాటిక్ వేసేనా, పైన పూసేనా, ట్యాబ్లెట్ వేసేసుకోనా, పైన పూసేనా, ఆయుర్వేదం, హోమియోపతి, వాట్ ఎవర్ ఇట్ ఈస్. నేను దేన్ని తప్పంటల్లా, అన్నిటికీ మార్గాలు ఉన్నాయి, కొన్నిటికి మంచి మార్గాలు ఉన్నాయి. హోమియోపతిలో సైకాలజీని మారుస్తూ తగ్గించేవి ఉన్నాయి, లేదని అన్నట్ల. ముందు నువ్వు తెలుసుకోకుండా ఏ వేసినా ప్రయోజనం లేదంట. నేనైతే ఆయన హోమియోపతి వాడేట, ఆయుర్వేదం వాడేట, ఇంగ్లీష్ వాడేట, వాడినంతసేపే మళ్ళీ ఇచ్చింగ్, మళ్ళీ యాజ్ యూజువల్ ఇవన్నీ వాడేశానమ్మా అని చెప్పి నా దగ్గరికి వచ్చారు. నేను ట్రై చేశాను ఆయన్ని మారుద్దామని, కానీ ఆయన మారలా. నేను ఏమన్నానంటే, ముందు మీరు మారకపోతే ఇది తగ్గదండి అని. ఫస్ట్ ఆయన్ని కూర్చోబెట్టి స్థిమితంగా, మీకు ఇది ఎప్పుడు వచ్చింది, ఇది వచ్చే ముందు మీరు ఏమన్నా ఎక్కువ స్ట్రగుల్ అయ్యారా అంటే, ఇప్పుడు మనం కొత్తగా అత్తారింట్లోకి ఒక ఆడపిల్ల వెళ్తుంది, అక్కడ పరిస్థితుల్ని తను డిస్టర్బ్ అయిపోతుంది. అలాగే ఒక కాలేజ్కి పిల్లాడు వెళ్తాడు, అక్కడ పరిస్థితులను వాడు తట్టుకోలేకపోవచ్చు. లేకపోతే ఒక ఉద్యోగానికి వెళ్తాం, అక్కడున్న సరౌండింగ్స్ మనకి పడకపోవచ్చు. అలా మనకి నచ్చని పీపుల్తో మనం ట్రావెల్ చేసినప్పుడు ఈ ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అంటే ఏంటి? మన బాడీలో ఉన్న సెల్లే మన సెల్ని డ్యామేజ్ చేస్తుంది. అంటే మామూలుగా ఏం చేయాలి? మన వైట్ బ్లడ్ సెల్స్ ఏదైనా పారాసైట్ అంటే మన బాడీలోకి వస్తే దాన్ని చంపేయడానికి వీళ్ళు పోలీసులు అనమాట. వైట్ బ్లడ్ సెల్స్ వాటిని చంపుతారు. కానీ ఈ ఆటో ఇమ్యూన్ డిజార్డర్ ఉన్న వాళ్ళకి, అంటే నీలో నువ్వే సఫర్ అయిపోతూ ఉంటే, ఈ వైట్ బ్లడ్ సెల్స్కి బయటవాడా మనవాడా అన్నది తెలీదు. అంటే ఆ సెల్ మనలో బాడీలో ఉన్న సెల్లే మన బాడీలో ఉన్న సెల్ని డ్యామేజ్ చేస్తుంది. తెలియక, బయటవాడో మనవాడో అని తెలియక. అంటే నువ్వు అంత స్ట్రగుల్ అయిపోతున్నావు సైకలాజికల్గా.
అది ముందు మెయిన్. నువ్వు ఎన్ని మందులు వాడితే ఏంటి ప్రయోజనం? నువ్వు ఆ రూట్ కాజ్ తెలుసుకోవాలి కదా, అవునా? అప్పుడు ఆ సెల్ డ్యామేజ్ వల్ల అక్కడ అట్టగట్టినట్టు సోరియాసిస్ వస్తుంది. అంటే నీ లోపల పడే మదన అది ఆ రూపంలో ప్రతిబింబిస్తుంది. దీన్ని ఎవరు నమ్ముతున్నారండి? మరి ఇది సైకలాజికల్గా ఎలాగమ్మా నువ్వు చెప్తున్నావు అని చెప్తే, సైకలాజికల్గా నువ్వు ఎలా చెప్తున్నావు అన్నదానికి నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. మన అమ్మ కడుపులో ఎంబ్రియో ఉంటుంది, అవునా? మనం ఫస్ట్ స్టార్ట్ అయినప్పుడు బుజ్జిగా ఇంత చిన్న ఎంబ్రియో స్టార్ట్ అవుతున్నప్పుడు అందులో ఎపిడెర్మిక్ అనే ఒక పొరలోంచి బ్రెయిన్, స్కిన్ రెండు ఒకసారి మనకి స్టార్ట్ అవుతాయి, అంటే డెవలప్ అవుతాయి. అంటే మనం కోడిగుడ్డు చూస్తాం కదా, ఆ కోడిగుడ్లోంచి కోడిపిల్ల ఎలా వస్తుంది? అలాగే మన అమ్మ కడుపులో ఒక ఎగ్ లాంటిది ఉంటుంది కదా, అందులోంచి మనం డెవలప్ అవుతాం కదా. అలాగా అది ఊంలో డెవలప్ అవడానికి ఈ ఎపిడెర్మిక్ అనే ఒక పొర నుంచి బ్రెయిన్ అండ్ స్కిన్ ఒకేసారి డెవలప్ అవుతాయి. ఇది సైంటిఫిక్ రీజన్. బ్రెయిన్ ఎప్పుడైతే స్ట్రగుల్ అయిపోయిందో అది స్కిన్ మీద చూపిస్తుంది. బ్రెయిన్లో వచ్చిన ఈ స్ట్రగుల్ మనకి స్కిన్ మీద చూపిస్తుంది అన్నమాట. అలాంటి సైంటిఫిక్ రీజన్ వల్ల మనం స్ట్రగుల్ అయితే స్కిన్ కూడా స్ట్రగుల్ అవుతుంది. అంటే మన ఆలోచన స్ట్రగుల్ అయిపోతే దాని ఇంపాక్ట్ దేని మీద ఉంటుందండి? స్కిన్ మీదే ఉంటుంది, అవునా? ఇది సైంటిఫిక్ రీజన్. ఇప్పుడు చెప్పండి, ఆయుర్వేదం డాక్టర్స్ అందరూ, హోమియోపతి డాక్టర్స్ వీళ్ళందరూ చెప్తారు, కానీ ఏంటంటే పేషెంట్స్కి అవగాహన లేదు. వాళ్ళు ఎంతసేపు ఆ ట్యాబ్లెట్ ఇచ్చారు, నాకు తగ్గలేదు, ఈవిడ ఈ మాత్ర ఇచ్చింది, నాకు తగ్గలేదు, ఈయన పైపోతే ఇచ్చారు, అబ్బాయి సరిగ్గా పనిచేయలేదండి. ముందు నీ మనసుని నువ్వు కరెక్ట్ చేసుకో. మరి నాకు బాధలు ఉన్నాయండి, నాకు చాలా బాధలు ఉన్నాయి, ఎలా కరెక్ట్ అవుతుంది? నా బాధ మీకు తెలుస్తుందా? లేదమ్మా. యోగా ధ్యాన ద్వారా మనల్ని కామ్ డౌన్ చేసుకోవచ్చు, చాలా నిరూపించారు. యోగా ధ్యానం వల్ల మన మనసుని కామ్ డౌన్ చేసుకోవచ్చు. ఎప్పుడైతే బ్రెయిన్ కామ్ డౌన్ అయిందో స్కిన్ కామ్ డౌన్ అవుతుంది. అప్పుడు నువ్వు వేసుకుని ఇంత మాత్రమే పనిచేస్తుంది. లేకపోతే ఈ ఫైల్ పెద్ద ఫైల్ ఉంటుంది, ఆ ఫైల్ పట్టుకుని నేను పలానా స్కిన్ డాక్టర్ దగ్గరికి వెళ్ళానండి, ఆయుర్వేదం డాక్టర్ దగ్గరికి వెళ్ళానండి, హోమియోపతి డాక్టర్ దగ్గరికి వెళ్ళానండి, ఇంక ఇలా తిరుగుతూనే ఉంటావు. ముందు నువ్వు కామ్ డౌన్ అవ్వు. అప్పుడు ఆయుర్వేదం, ఇంగ్లీషు, హోమియోపతి ఎక్కడికి వెళ్ళినా నీ మనసు కామ్ డౌన్ అయినప్పుడు మందు పనిచేస్తుంది, నువ్వు హ్యాపీగా ఫీల్ అవుతావు. తర్వాత లాంగ్ టర్మ్లో రిపీట్ అవ్వకుండా ఉంటుంది. లేదు, నీ మనసు కామ్ డౌన్ అవ్వలేదు, తిరుగుతూనే ఉంటావు, ఎక్కడా దానికి సొల్యూషన్ అనేది ఉండదు, అవునండి? ఇది కరెక్ట్ అనిపిస్తే 100కి 200% ఇది కరెక్ట్ అమ్మ అనిపిస్తే కనుక మీరు రీసెర్చ్ చేసుకోండి ఎక్కడైనా. ఎందుకు అంటే నేను కూడా ఒక రీసెర్చ్ పర్సన్నే, ఐఎమ్ త్రిబుల్ పీజీ. సో ఈ రీసెర్చ్లో నేను నాకు పేషెంట్స్కి నేను చెప్తాను, కానీ వాళ్ళు ఎంతసేపు వాళ్ళు కోరుకునేది నాకు బాధ వస్తుంది. నేను నేచురోపతి డాక్టర్నమ్మా, నువ్వు నా దగ్గరికి వచ్చి కూడా ట్యాబ్లెట్టో ఇదే కోరుకుంటావు. అంటే వాళ్ళ మనసు అలా అయిపోయింది. ఇన్ని ట్యాబ్లెట్లు రాసేయాలి, టక్ 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 ఇన్ని ట్యాబ్లెట్లు రాసేసి ఇలా ఈ సిస్టమ్ అలవాటు అయిపోయింది. ఈ సిస్టమ్ కొన్నిటికి బెటర్ అండి, కాదని నేను అంటల్లా. ఏ సిస్టము దానికి బెటర్, ఎక్సలెంట్. కానీ సౌరియాసిస్ లాంటి దానికి అలోపతిక్ అనేది అంత సూటబుల్ కాదేమో అనుకుంటా. అది కూడా సూటబులే, నువ్వు ముందు కామ్ డౌన్ అవ్వాలిగా. యోగా చేస్తూ నువ్వు కౌన్సిలింగ్ ఇచ్చుకుంటూ నువ్వు నీ మనసుని కామ్ డౌన్ చేసుకున్నప్పుడు అలోపతిక్ కాదు, ఆయుర్వేదిక్ కాదు, హోమియోపతిక్ కాదు, ఏది వేసినా పనిచేస్తుంది. ముందు నువ్వు కామ్ డౌన్ అవ్వకుండా ఏ మాత్ర ఇస్తే ఏం పనిచేస్తుంది? కరెక్టా కాదా చెప్పండి నాకు. చాలామంది వైద్యం చేసే డాక్టర్స్ కూడా నా అన్నదమ్ములు ఉన్నారు, వాళ్ళకు కూడా నేను రిక్వెస్ట్ చేసి చెప్తున్నాను, ముందు వాళ్ళకి ప్రాణాయామ, కంపల్సరీ ప్రాణాయామ చెప్పండి, ప్రశాంతంగా ఉండమని చెప్పండి. అప్పుడు మాత్రమే మీరు ఇచ్చిన మందు పనిచేస్తుంది. లేకపోతే బయటకెళ్ళి మందు ఇచ్చాడు కానీ నాకు తగ్గలేదు, రాత్రంతా ఈయన పడుకోకుండా ఆలోచించాడు, అది మానేస్తాడు. ఆ పాపం డాక్టర్ ఏదో ఇది నలుగురికి పనిచేసింది కదా అని 5వ వాడికి రాస్తాడు ఆ మందు. ఆయుర్వేదమో, హోమియోపతియో, అలోపతికి ఏదైనా ఒకటే కదండి, సిస్టమ్స్ వేరు అంతే. రాస్తాడు ఆయన
5గురికి చూస్తే కానీ ఆయన డాక్టర్ అవ్వడు కదా, 6వ వాడికి అదే రాస్తాడు. మరి 6వ వాడికి ఎందుకు పని చేయట్లేదు? వీడు రాత్రంతా వాళ్ళ అమ్మాయి కాపురం గురించో, వాళ్ళ అబ్బాయి ఉద్యోగం గురించో, లేకపోతే వాడిని ఎవరో బాధ పెట్టారనో, లేకపోతే వాడిని ఇన్సల్ట్ చేశారనో ఆలోచిస్తూ కూర్చుంటాడు. ఈయన మంది ఏం చేస్తుంది? బ్రెయిన్ స్ట్రెస్ ఎక్కువ తీసుకుంది, ఇచ్చింగ్ ఎక్కువైపోయింది. అబ్బాయి ఆయన మంది ఇచ్చాడు కానీ వాళ్ళు దురద వచ్చేసిందని రాత్రి నిద్రపట్టలేదంట. రాత్రి నిద్ర పట్టంది ఆయన ఇచ్చిన ట్యాబ్లెట్కో, ఆ ట్యాబ్లెట్ పనిచేయకో కాదు, నీ మనసు బాగాలేదు, డిస్టర్బ్డ్గా ఉంది, దాన్ని కామ్ డౌన్ చేయి. ఆ కామ్ డౌన్ చేసే ఆయుధమే యోగా. దాన్ని అవలంబించు. అప్పుడు మాత్రమే నీ సోరియాసిస్ కానీ స్కిన్ డిసీజెస్ కానీ కంట్రోల్లోకి వస్తాయి. లేదా ప్రతి డాక్టర్ని వాడి మందు పనిచేయట్లేదు అంటావు, అది కరెక్ట్ కాదు. నేను ఒక సిస్టమ్ డాక్టర్ గురించి చెప్పట్లేదండి, అందరి గురించి చెప్తున్నా. ముందు పేషెంట్ కామ్ డౌన్ అవ్వాలి. ఎలా కామ్ డౌన్ అవ్వాలి? సైకలాజికల్గా కామ్ డౌన్ అవ్వాలి. అప్పుడు మాత్రమే ఏ మందైనా పనిచేస్తుంది. ఇది మీకు నచ్చి ఇది కరెక్ట్ అనిపిస్తే 10 మందికి షేర్ చేయండి. ఇది చాలా ఇంపార్టెంట్. ఇందులో నేను నా ప్రోడక్ట్ కొనుక్కోండానో, లేకపోతే ఇదే వాడండానో, లేకపోతే ఇదే చేయండానో నేను చెప్పట్లేదుగా. ఒక ఒక డిసీజ్కి రూట్ కాజ్ చెప్పి ఇలా ఉంటే మీరు ఏ సిస్టంలో మందు వాడినా పనిచేస్తుందని చెప్తున్నా, అంతే కదా. ఇది ప్రతి పేషెంట్కి అవసరం. ఇది 10 మందికి షేర్ చేయండి. ఇంతకీ నేను ఆయనకి చెప్పా, సార్ ఇది సార్ ఇది సార్ అని చెప్తే ఆయన ఫస్ట్ టైం చాలా బాగా తగ్గిందమ్మా, దురద లేదమ్మా, నేను హ్యాపీగా ఉన్నానమ్మా అంటే నేను ఆ రోజు కౌన్సిలింగ్ ఎక్కువ ఇచ్చాను అన్నారు. 2వ రోజు నాకు పేషెంట్తో బిజీగా ఉన్నాను. నేను హాయ్ అని చెప్పేసి మాట్లాడాను. 2వ రోజు వచ్చేసి అబ్బాయి నీ మందు పని చేయలేదమ్మా, నేను ఎక్కడికి వెళ్ళిపోయాను అన్నారు. నమస్కారం సార్ అన్నా. ఫస్ట్ రోజు దురద తగ్గింది అదే మందు, 2వ రోజు నేను ఇచ్చింది అదే మందు. అంటే ఫస్ట్ రోజు నా కౌన్సిలింగ్తో నీ మైండ్ కామ్ డౌన్ అయింది ఫస్ట్ టైం. ఆఫ్టర్ 1 మంత్ మళ్ళీ నేను వచ్చినప్పుడు నేను అంతలా నాకు బిజీ ఉంటుంది కదా, మాట్లాడలేకపోయాను. రకరకాల కారణాలు ఉంటాయి కదా, అక్కడికి ట్రై చేస్తాం మాట్లాడడానికి. అప్పుడు ఆయనకి ఏంటి ఈ అమ్మాయి, నేను పాత పేషెంట్ అయిపోయినా, ఈ డాక్టర్ గారు నన్ను సరిగ్గా చూడట్లేదు, ఇది సైకలాజికల్ స్ట్రగుల్డ్ అనమాట. సరే ఆయనకి ఏదో ప్రాబ్లం కూడా వచ్చిందట. ఆ తర్వాత నేను ఎంక్వైరీ చేశాను, ఎందుకంటే నేను సైకాలజిస్ట్ని కదా. ఆ ప్రాబ్లం ఈ ప్రాబ్లం అన్నీ కలిపిపోయాను, రకరకాల ప్రాబ్లమ్స్కి వెళ్ళిపోయి నేను ఎన్ని మందులు ఇచ్చినా ఆయనకి ఇచ్చింగ్ ఎక్కువైపోయింది. మరి ఫస్ట్ టైం ఎందుకు తగ్గింది, సెకండ్ టైం ఎందుకు ఎక్కువైంది? ఆయనకున్న మానసిక పరిస్థితి. అలా ఆయన ఎంతమంది డాక్టర్ని మార్చుకుంటూ వెళ్తాడు చెప్పండి. ఒక డాక్టర్ గారు అలోపతిక్ అయినా, ఆయుర్వేదిక్ అయినా, హోమియోపతిక్ అయినా 5గురికి తగ్గితేనే 6వ వాడికి ఆ మందు రాస్తారు. అనుభవం, అవునా అండి? యూట్యూబుల్లో చూసేస్తే మందులు చెప్పను నేను, అందుకే యూట్యూబ్లో ఈ మందు వాడండి అని నేను కూడా నా కంటెంట్లో చెప్పను. యూట్యూబ్లో చూసేస్తే రాదు కదా. ఆయన అనుభవం ఒక 30 ఏళ్ళు 20 ఏళ్ళ అనుభవంతో 5-6గురిని చూసి 6వ వాడికి అది మందు రాస్తాడు. అది ఒకరోజు పని చేసేసింది, 2వ రోజు పని చేయలేదంటే నీ ఆహార విహారాదుల్లోనో, నీ సైకలాజికల్ స్టేట్లోనో, నీ ఫుడ్లోనో, నీ ప్రవర్తనలోనో ఏదో తేడా కొట్టింది. ఫస్ట్ పని చేసింది, 2వసారి ఎందుకు పని చేయదు? అది అర్థం చేసుకోరు పేషెంట్లు. దయచేసి మీకు తగ్గాలి అనుకుంటే ఫస్ట్ మిమ్మల్ని మీరు ఒకసారి అబ్జర్వ్ చేసుకోండి. అప్పుడు అలోపతిక్లో అన్నా తగ్గుతుంది, ఆయుర్వేదిక్లో అన్నా తగ్గుతుంది, హోమియోపతిలో అన్నా తగ్గుతుంది. ఓకేనా అండి? ప్లీజ్ ఫస్ట్ మిమ్మల్ని మీరు అవగాహన తెచ్చుకోవడానికి ప్రయత్నించండి. అప్పుడు వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది, ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ నుంచి దూరంగా ఉంటారు. అలాగే సోరియాసిస్ గురించి ఇంకొకసారి కూడా చెప్పుకుందాం, ఎందుకంటే సోరియాసిస్ చాలా నవేడేస్ బాధ పెట్టే డిజార్డర్ చాలామందికి వస్తుంది. దాని గురించి ఇంకొకసారి కూడా చెప్పుకుందాం. దయచేసి అందరికీ షేర్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ. అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మంచి మంచి విషయాలు నేను చెప్తూ ఉంటాను. అలాగే సైంటిఫిక్గానే ఉంటాయి ఇవి, మీరు చెక్ చేసుకున్నా కరెక్టే అవుతాయి. ఓకేనా? థ్యాంక్ యూ అండి.